మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం రాత్రి పడుకునే ముందు లవంగాలను తినటం వలన ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం లవంగాలతో అనేక రకాల పరిహారాలను చేస్తూ ఉంటాము. మన ఇంట్లో ఉపయోగించుకునే లవంగాలకు ప్రముఖ ప్రాధాన్యత ఉన్నది. లవంగాలు పరిహారాలకు ఉపయోగపడటమే కాకుండా ఆయుర్వేదంలో లవంగాలకు అద్భుత ప్రాధాన్యత ఉన్నదని పండితులు చెప్తూ ఉన్నారు. లవంగాలను ఇంట్లో వంటకాలకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. లవంగాలు మనం ఎప్పుడు కొన్నా పువ్వులు ఉండే లవంగాలను మాత్రమే కొనుగోలు చేయాలి. ప్రతిరోజు 2 లవంగాలను తినటం వలన మనలో ఉండే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. లవంగాలలో సోడియం, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ అనేవి ఉంటాయి. వీటిని తీసుకోవటం వలన సజనల్గా వచ్చే రోగాలను తగ్గించే శక్తి లవంగాలకు ఉంది. మరి మంగళవారం రోజు రాత్రికి లవంగాలతో ఏమి చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అనగనగా ఒక అడవిలో ఒక కోతి, ఒక మొసలి మంచి స్నేహితులు. కోతి ఇల్లు ఒక చెట్టు మీద ఉండేది. ఆ చెట్టు పక్కనే ఒక నది ఉండేది. నదిలో మొసలి ఇల్లు. రోజు కోతి చెట్టు మీద, ముసలి నీళ్ళల్లో ఉంటూనే కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి. ఇద్దరి స్నేహం చూసి అడవిలో జంతువులు ఆశ్చర్యపోయేవి. కోతికి అడవిలోని వేరే కోతులు ముసలిని నమ్మవద్దని సలహా ఇచ్చేవి. ముసలి మాంసం తింటుంది, ఎప్పుడైనా నిన్ను కూడా తినేస్తుంది అంటూ జాగ్రత్త పడమని చెప్పేవి. కానీ కోతికి ముసలి మీద నమ్మకం ఉండేది. అందుకనే వాళ్ళ స్నేహం చాలా రోజులు కొనసాగింది. ఒకరోజు ఈ విషయం ముసలి భార్యకు తెలిసింది. ఏంటిది, నిజమా? నీకు ఒక కోతితో స్నేహముందా అని ఒకరోజు ముసలిని అడిగింది. ముసలి ఒప్పుకుంటూ ఆ కోతితో స్నేహముంది, చాలా రోజులుగా పరిచయం కూడా ఉంది. కోతి చాలా తెలివైనది, నాకు చాలా విషయాలు చెప్తూ ఉంటుంది అన్నాడు. ముసలి భార్య, కోతి గుండె చాలా బాగుంటుందంట. నువ్వు ఆ కోతిని చంపేస్తే మనం ఇద్దరం కోతి గుండెకాయను పంచుకొని తినవచ్చు అంది. ముసలికి భార్య మీద పిచ్చి కోపం వచ్చింది. కోతికి నాకు చాలా మంచి స్నేహం ఉంది, స్నేహితుడిని ఎలా చంపమంటావు అని కోపంగా అడిగాడు. భార్య మూతి ముడుచుకొని కూర్చుంది. పట్టించుకోకుండా ముసలి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. మొండి భార్య ఊరుకుంటుందా? పట్టుదల వదలకుండా రోజూ పోరు పెట్టింది. తిండి తిప్పలు మానేసి ఒక మూల కూర్చుని రోజూ పోరు పెట్టింది. ముసలికి మనశ్శాంతి లేకుండా చేసింది. చివరికి నస భరించలేక ఒకరోజు ముసలి ఒప్పుకున్నాడు. సరే, ఈరోజు సాయంత్రం కోతిని తీసుకుని వస్తాను, నీకు నచ్చినట్టు కాని అని కోతి ఉండే చెట్టు వైపుకు బయలుదేరాడు. కోతిని చెట్టు మీద నుంచి దిగి రమ్మని ఒప్పించటం ఎలా అని అనుకుని దానికోసం ఒక పథకం వేశాడు. చెట్టు కింద నుంచుని కోతిని పిలిచాడు. కోతి బయటకు వచ్చింది. ముసలిని చూసి సంతోషంగా పలకరించింది. ముసలి కోతితో, మన స్నేహం గురించి నా భార్యకు చెప్పాను, నా భార్యకు చాలా ఆనందం కలిగింది, నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మంది అని ఆహ్వానించాడు. కోతి సంబరపడింది. సరదాగా ముసలి ఇంటికి భోజనానికి వెళ్ళి ముసలి భార్యను కూడా కలవవచ్చునని ఒప్పుకుంది. కానీ నీళ్ళల్లో వెళ్ళటం ఎలా అని అడిగితే ముసలి తన వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళి తిరిగి తీసుకువస్తాను అంది. కోతి చాలా ఉత్సాహంతో వచ్చి ముసలి వీపు ఎక్కి కూర్చుంది. ముసలి నీళ్ళల్లో ఈదుతూ కోతిని తన ఇంటి వైపుకు తీసుకుని వెళ్తూ ఉంది. దారిలో ముసలి ఏడవటం మొదలుపెట్టాడు. కోతికి ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఏడుస్తూ ఉన్నాడని ముసలిని కనుక్కుంది. ముసలి ఏడుపు ఆపలేదు. కోతి చాలా అడిగింది. మొత్తానికి నది మధ్యలో కొన్ని రాళ్ల మీదకు ఆగి ఇద్దరూ మాట్లాడుకున్నారు. భోజనానికి పిలిచింది అబద్ధమని, ముసలి తన భార్య కోతిని తిందామని ఈ పథకం వేశారని నిజం చెప్పేశాడు ముసలి. ఈ మాట విన్న కోతికి ఒక్కసారి గుండెలాగిపోయాయి. గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఎలాగరా ఇందులో నుంచి బయటపడటం అని ఒక్క పక్క ఆలోచిస్తూ, అసలు అందరూ చెప్తూ విన్నా వినకుండా ఈ ముసలిని ఎలా నమ్మానని మరో పక్క బుర్రలో ఒకటేసారి ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. నమ్మక ద్రోహం జరిగినందుకు దుఃఖం, ప్రాణాలు పోతాయేమోనని భయం, ఎలా తప్పించుకోవాలని ఆందోళన. కానీ కోతి చాలా తెలివైనది కదా, ఈ భావాలేమీ ముసలికి తెలియనివ్వటం లేదు. గట్టిగా నవ్వటం మొదలుపెట్టింది. ముసలి కన్నీళ్లు నవ్వుతున్న కోతిని చూసి ఆగిపోయాయి. కోతి ముసలితో అంది, ఓస్ ఇంతేనా, దీనికి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ముందు చెప్తే నేనే నీకు నా గుండె తెచ్చి ఇచ్చేవాడిని, కానీ ఇప్పుడు అది నా దగ్గర లేదు.
నా ఇంట్లో భద్రంగా దాచి వచ్చాను. మళ్ళీ ఇంటికి తీసుకుని వెళ్తే చెట్లోంచి నా గుండె తీసుకొచ్చి నీకు ఇస్తాను. నువ్వు నీ భార్య హ్యాపీగా తినవచ్చు అని అంది. మొసలి కోతి మాటలు నమ్మేసింది. కోతిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కోతి అమ్మయ్య అనుకుని ఒక్క గెంతు గెంతి మొసలి వీపు మీద నుంచి చెట్టుకెక్కేసింది. ఇంట్లోకి వెళ్ళి సడి చప్పుడు చేయకుండా కూర్చుంది. అలా ప్రాణాలు కాపాడుకుంది. మొసలి చాలాసేపు ఎదురు చూసి మొత్తానికి కోతిని పిలిచింది. కోతి కొమ్మ మీదే కూర్చొని గుండె లేదు, ఏమీ లేదు. అసలు నీలాంటి మొసలితో నాకు స్నేహమే వద్దు. ఇంకెప్పుడు నాకు కనిపించకు అని కోపంగా చెప్పేసింది. మొసలి తలదించుకుని వెళ్ళిపోయింది. చెడు వాళ్లతో స్నేహం ఎప్పుడూ చెడే చేస్తుంది. అలాంటి వారితో మనం దూరంగా ఉంటేనే మంచిది. ఎదుటి వారిని తెలివి తక్కువగా అంచనా వెయ్యరాదు. ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, మంగళవారం రాత్రి పడుకునే ముందు 2 లవంగాలను మెత్తగా నమిలి గోరువెచ్చని నీళ్లను త్రాగటం వలన మీకు ఉన్న కఫము, దగ్గు సమస్యలు తొలగిపోతాయి. అదే చిన్న పిల్లలు దగ్గుతో బాధపడుతూ ఉన్నట్లయితే వారికి 1 లవంగాన్ని మెత్తగా చేసి తేనెలో కలిపి ఇవ్వటం వలన వారికి ఉన్న దగ్గు సమస్యలు పోతాయి. అలాగే లవంగాలను తీసుకోవటం వలన తలనొప్పి తగ్గుతుంది. ఎవరికైనా పొట్టలో ఇబ్బందిగా అనిపిస్తే, అనీజీగా అనిపించిన వారు లవంగాలను తినటం వలన వారికి ఉపశమనం కలుగుతుంది. లవంగాలను డైరెక్ట్గా తీసుకోలేని వారు 2 లవంగాలను దంచి 1 గ్లాస్ నీళ్ళల్లో వేసి 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత గోరువెచ్చగా నీటిని త్రాగాలి. ఇలా త్రాగటం వల్ల పొట్టలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా తలనొప్పి కూడా తగ్గుతుంది. గొంతు నొప్పితో బాధపడేవారు, గొంతు మంటతో బాధపడుతూ ఉన్నవారు లేదా గొంతు బొంగురుపోయిన వారు లవంగాలను నీళ్ళల్లో వేసి లవంగాల నీళ్ళను త్రాగితే త్వరగా మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే కొంతమందికి నోటి దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. అటువంటి వారు కూడా లవంగాలను నీళ్ళల్లో వేసి మరిగించి ఆ నీళ్ళను త్రాగుతూ ఉన్నారంటే నోటి దుర్వాసన అనేది తగ్గుతుంది. చాలామంది పళ్ళు కదిలిపోతూ ఉన్నాయని, పళ్ళల్లో నుండి చిగుళ్ళ నుండి రక్తం వస్తూ ఉన్నదని అంటూ ఉంటారు. అటువంటి వారు కూడా లవంగాలను పౌడర్గా చేసుకొని గల్లులుప్పును వేసుకొని 2 కలిపి కూడా పళ్ళను శుభ్రం చేసుకోవచ్చు. పంటి నొప్పి తగ్గటం, చిగుళ్ళ వాపు తగ్గటం జరుగుతుంది. ఇలా పంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు లవంగాలను పౌడర్గా చేసుకుని ఉప్పుతో కలిపి శుభ్రం చేసుకోవటం వలన ఇలాంటి సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. పూర్వం మన పెద్దలు వీటిని వాడేవారు. కానీ నేటి కాలంలో అనేక రకాల పేస్ట్లను వాడటం జరుగుతుంది. వీటి వల్ల అనేక పంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పటికప్పుడు గల్లులుప్పును ఉపయోగించటం వలన దంతాలు గట్టిపడతాయి. ఇలా ప్రకృతిలో దొరికే వేప పుల్లలతో, ఉప్పుతో, లవంగాలతో పళ్ళను శుభ్రం చేసుకోవటం వలన మీ పంటి సమస్యల నుండి బయటపడి ఆనందంగా ఉంటారు. మరి విన్నారు కదా, మీరు కూడా అనారోగ్య సమస్యలతో, పంటి సమస్యలతో లేదా ఇతర ఏ సమస్యలతో అయినా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా లవంగాలను ఉపయోగించటం వలన అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆనందంగా ఉంటారు. ఇప్పటి వరకు లవంగాలను ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఉపయోగించుకున్నట్లయితే మంగళవారం రోజు రాత్రి నుండైనా సరే 2 లవంగాలను ప్రతిరోజు తినటం వలన మీకు ఉన్న అనారోగ్య సమస్యలు, కంటికి సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అన్నీ తొలగిపోయి ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. మీరు కూడా ప్రయత్నించి మంచి ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.